సత్యదేవ్ ఓ హిట్ కొట్టేందుకు చాలా కష్టపడుతుంటాడు. కావలసినంత టాలెంట్ ఉంది కానీ సత్యదేవ్‌కి లక్ కలిసి రావటం లేదు. పెద్ద బ్యానర్‌లో సినిమాలు పడ్డా కూడా వాటి ఫలితం సరిగ్గా లేదు. సత్యదేవ్ నటించిన చిత్రాలు ఫ్లాప్ అయి ఉండొచ్చు కానీ నటుడిగా మాత్రం ఎప్పుడూ ఫ్లాప్ కాలేదు. సత్యదేవ్‌కి ఏ పాత్ర ఇచ్చినా అవలీలగా పోషిస్తుంటాడు. అలాంటి సత్యదేవ్ కెరియర్‌లో 'బ్లఫ్ మాస్టర్' ఒకటి ఎప్పటికీ నిలిచి ఉంటుంది. థియేటర్‌లో ఈ చిత్రానికి ఆదరణ దక్కలేదు కానీ ఓటీటీ, యూట్యూబ్‌లో సత్యదేవ్ నటనకు అంతా ఫిదా అవుతుంటారు. మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాచుపల్లిలో. ఫోన్ నెంబర్ 8985555318. తన కెరియర్‌లో 'బ్లఫ్ మాస్టర్' హిట్ అయి ఉంటే ఇంకో లెవెల్‌లో ఉండేవాడినని జీబ్రా ప్రమోషన్స్‌లో సత్యదేవ్ చెప్పుకొచ్చాడు. సినిమా బాగుందని, నటన బాగుందని ఆడియన్స్ పెట్టిన కామెంట్లను నిర్మాతలకి చూయిస్తే అవి కామెంట్లే, డబ్బులు కాదు కదా అనేవారట. అలా జీబ్రా మూవీని కూడా చెయ్యకండి అని, తరువాత పొగిడితే ఏం లాభం వస్తుంది అని థియేటర్‌లో జీబ్రాను చూడండి అంటూ సత్యదేవ్ తన ఆవేదనను వ్యక్తం చేశాడు. జీబ్రాను బ్లాక్ బస్టర్ అని అంతా ఫోన్ చేస్తున్నా కూడా తాను నమ్మలేదట. పెయిడ్ ప్రీమియర్లన్నీ హౌస్‌ఫుల్ అయ్యాయని తెలిసి సంతోషపడ్డాడట. ఆ పెయిడ్ ప్రీమియర్లు జరుగుతుంటే వెనకాల నిల్చొని ఆడియన్స్ రియాక్షన్ చూసి ఓ నమ్మకం వచ్చిందట. యూట్యూబ్‌లో రివ్యూలు బాగున్నాయి. బుక్ మై షోలో మద్యంకే బుకింగ్స్ ట్రెండ్స్ మారాయి. అంటే సినిమాకు మంచి టాక్ వచ్చిందని అర్థమైందన్నాడు సత్యదేవ్. అయితే 100లో 100 మందికి సినిమా నచ్చాలని అనుకుంటాను. కానీ అది సాధ్యం కాదు. ఏ ఒకరిద్దరికో నచ్చకపోవచ్చు. అలా జీబ్రా మూవీపై నెగెటివ్ కామెంట్లు కూడా కనిపించాయి. కానీ ఓవరాల్‌గా జీబ్రా మూవీకి మంచి టాక్ వచ్చింది. అందరూ మెచ్చుకుంటున్నారు. థియేటర్‌లో ఈ మూవీని చూసి హిట్ చేయండి అని సత్యదేవ్ కోరాడు. జీబ్రాను కూడా మరో 'బ్లఫ్ మాస్టర్' చేసి యూట్యూబ్, ఓటీటీల్లో వచ్చినప్పుడు పొగిడితే ఏం లాభమని సత్యదేవ్ అన్న మాటలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.